కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలోని మనేకుర్తి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు భక్త కనకదాస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మదారి కురువ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ కుల ఆరాధ్య దైవం విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ చర్య పిరికితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేవుల మీద చేయడం అనేది హేయమైన చర్య. ఈరోజు మనేకుర్తి గ్రామంలో శ్రీ భక్త కనకదాస్ విగ్రహాన్ని కొంతమంది దుండగులు కొంతమంది దుశ్చర్యతో ఒక ఆరాధ్య దైవమైన అందరికీ దేవుడితో సమానం అటువంటి వ్యక్తి చేయుడు కొట్టడము, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలి. ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ దేవుల మీద చేయడం అనేది హేయమైన చర్య. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులనైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అది చట్టం తన పని చేసుకుని వెళుతుంది. ఇటువంటి దుశ్చర్యలు చేసేటప్పుడు కూడా ఇంకోసారి చేయకుండా పునరావృతమకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, నా పేరు నాగరాజు, ఆదోని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్, అడ్వకేట్ ఆదోని. జై కనకదాసు.